నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ హామీలు నెరవేర్చేందుకే జీహెచ్ఎంసీ అభివృద్ధికి 11,000 కోట్లు. బీఆర్ఎస్ అధికారంలోకి రానుంది. ఇక ఖమ్మం జిల్లా నేతలపై బాధ్యతలు పెరిగాయి. రవిచంద్ర. కవితి ఓదార్పు, ఆత్మహత్యల వెనుక కుట్ర. నూతనంగా వచ్చినటువంటి డీఎస్పీని ఘనంగా సన్మానించిన ప్రజాప్రతినిధులు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అభివృద్ధి కోసం 11,000 కోట్ల రూపాయలు కేటాయించి చరిత్ర సృష్టించారని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ సాధారణ సమావేశాల్లో అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పెద్దపీఠం వేసిందని వివరించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, ఎమ్మెల్యేలు ఎంఎస్ ప్రభాకర్, సురభి, వాణిదేవి, బల్మూరి వెంకట్, మహమ్మద్ మీరాజ్ బేగ్, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫేకర్, నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్, కార్పొరేటర్లు, జోనల్ కమిషనర్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చే వరకు ప్రజల మధ్య ఉండే పోరాటం చేస్తామని రాజ్యసభ సభ్యులు రవిచంద్ర స్పష్టం చేశారు. ఇక భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి రాజ్యసభకు ఎంపికైన ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఇక తనకు రాజ్యసభ సీటు ఇవ్వడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలపై బాధ్యతలు పెంచారని వివరించారు. అందరికీ ఈరోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహానేత, తెలంగాణ రాష్ట్ర సారథి సాధికులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గడిచిన 2 టర్మ్లో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు కానీ జాతీయ ప్రాజెక్టు ఒక్క హోదా కూడా ఏ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీసే విధంగా మరొక్కసారి గతంలో ఇచ్చినటువంటి 20 నెలల్లో ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని మళ్ళీ తిరిగి మరొకసారి అవకాశం కల్పించినటువంటి మహానేత కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా కష్టపడి పనిచేసి మళ్ళీ అధికారం తీసుకొచ్చి కేసీఆర్ గారిని సీఎం చేసేదాకా మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులందరిపై కూడా నాకు ఈ సభ్యత్వాన్ని మరీ ఇవ్వడం ద్వారా మాకున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ సబ్బండ మొత్తానికి కూడా అందరం కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారి పూర్వవైభవం బీఆర్ఎస్ పార్టీకి తెచ్చే విధంగా కొట్లాడి కష్టపడదామని చెప్పేసి అప్పటిదాకా మా బాధ్యత మరొక్కసారి ఖమ్మం జిల్లాలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరిపై, ముఖ్యంగా నాపై, అందరిపై బాధ్యత పెరిగింది. ఈ ఒక్కసారి మళ్ళీ తిరిగి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వల్ల సార్ ఇచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇక ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత ఆత్మహత్య చేసుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఇక వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక జనగాంలో 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల్లోనే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఒత్తిళ్లు ఉన్నవా లేక మరో కారణం ఏదైనా ఉన్నవానికి బహిర్గం చేయాల్సిన సమయం ఇదేనని వివరించారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థిని, ఎస్సీ గురుకుల హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని, మరి అంతకన్నా ముందే ఒక వారం రోజుల క్రితం వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే, మరి ఆ సూసైడ్ తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమితపడ్డది. కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ మీరు రావాలి స్కూల్కి అనగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప మరి ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనే గత 2 వారాల క్రితం భువనగిరిలో బీసీ హాస్టల్లో 2 ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో
మరొక 2 ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం. ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా, ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం. మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం ఎందుకు ప్రెషర్ చేస్తూ ఉన్నాం. మరి గురుకులాల్లో ఏదైనా సిలబస్ బాగాలేదా, లేకపోతే కౌన్సిలర్ సంఖ్య తక్కువ ఉందా, లేకపోతే ఇంకేమైనా సౌకర్యాల వల్ల ఇబ్బంది ఉందా, ఇంకేదైనా రకమైన ఒత్తిడి ఉందా. దయచేసి ప్రభుత్వం ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుతం మంత్రివర్యులు లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుందేమో. ఆడపిల్లల అంశం సెన్సిటివ్ అంశం, పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేటటువంటి టైం కాబట్టి అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని కౌన్సిలర్స్ని పటిష్టంగా పెట్టి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే విధంగా, విద్యార్థుల మీద ఉన్న మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా బర్కచర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము, మరి ఈ బిడ్డ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా అండగా నిలబడతాం, వారికి ధైర్యాన్ని ఇస్తాం. అనాథగా మిగిలిపోయినటువంటి వారి తల్లిగారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తూ, వారి కుటుంబానికి బర్కచర్ల గ్రామస్తులందరికీ కూడా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది డిమాండ్ కాదు, పరీక్షల సమయం, పిల్లలందరూ కూడా ఒత్తిడిలో ఉండేటటువంటి సమయం. ఆడపిల్లలు మగపిల్లలు అన్ని హాస్టళ్లలో కూడా దయచేసి కౌన్సిలర్స్ సరిగ్గా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒకసారి రివ్యూ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆత్మహత్యలతోటి పిల్లలలో మనోధైర్యం కోల్పోతున్నారు, వాళ్ళకి ఏం సంబంధం? మనోధైర్యం కోల్పోతున్నటువంటి పిల్లలకు ఒకటి, తల్లిదండ్రులు దయచేసి ఎగ్జామ్స్ మార్క్స్ అన్న ప్రెజర్స్ను కొద్దిగా తగ్గించుకుందాం. రెండవది, ప్రభుత్వం వైపు నుండి ప్రతి హాస్టల్లో కూడా కౌన్సిలర్స్ ఉండేటట్టు, టీచర్లు ఫ్రెండ్లీగా ఉండేటట్టు ఒక్కసారి ప్రభుత్వం నుంచి రివ్యూ చేసుకోగలిగితే సరిపోతుంది. మరీ ముఖ్యంగా పరీక్ష సమయం కాబట్టి టైంకి ఫుడ్ అందుతుందా, క్వాలిటీ ఫుడ్ అందుతుందా, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి మరి ఇప్పుడు విద్యాశాఖకు మంత్రివర్యులు లేరు కాబట్టి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కిందనే ఉంది కాబట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము ఆడపిల్లల తరఫున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ డిపార్ట్మెంట్ని మీరు రివ్యూ చేయండి, రివ్యూ చేసి పిల్లల ప్రాణాలు కాపాడండి. ఎందుకంటే పరీక్షలు తొందరలో వస్తాయి, మార్చి, ఏప్రిల్, మే అన్నీ కూడా రకరకాల పరీక్షలు ఉంటాయి కాబట్టి గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతాం. పేరెంట్స్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు మేడం, చనిపోయి 10 రోజులు అవుతుంది, ఇప్పటివరకు కూడా ఏం కంక్లూజన్ తీసుకురాలేదు పోలీసు వాళ్ళు. దాని మీద వాళ్ళు ఇక్కడ అదే జరిగింది బ్రదర్. ఇప్పుడు వైష్ణవి పాపం వృత్తిలో కూడా అదే జరిగింది. పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను పేర్లు చెప్తలేను. ఇక్కడ చనిపోయినటువంటి ఎస్సీ హాస్టల్లో ఊరేసుకొని చనిపోయినటువంటి పాప పరిస్థితి అట్లానే ఉంది. అంతకుముందు బీసీ హాస్టల్లో 2 పిల్లలు ఒకేసారి ఊరేసుకొని మృతి చెందినారు భువనగిరిలో, అక్కడ కూడా అదే ఉంది. ఇన్వెస్టిగేషన్ అన్నది ఎందుకో ముందుకు పోతలేదు. శ్రద్ధ పెట్టవలసిందిగా మాత్రం ఇన్వెస్టిగేషన్ విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భువనగిరి హాస్టల్లో ఆటో వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎంట్రన్స్ ఉండేదని చెప్తా ఉన్నారు. మరి ఇమాంపేటలో అటువంటి పరిస్థితులు వినబడలేదు, కానీ మరి ఎందుకు ఆ పాప ఊరేసుకొని చనిపోయింది అన్నది మాత్రం ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ గా చేయాలి, విచారణకు ఒక కమిటీ వేయాలనేటటువంటి అంశాన్ని కూడా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తున్నారు మేడం? నిర్లక్ష్యం ఉన్నా సరి చేసుకోవాలి బ్రదర్, ఇది పిల్లల విషయం కదా. నేనేమంటున్నా అంటే అవకాశం దొరికిందని ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి అవసరం లేదు. నూతనంగా వచ్చినటువంటి తుఫ్రాన్ డీఎస్పీని సోమా వెంకటరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు. ఇక గ్రామస్తులు అనంతరం డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఎదుటి వ్యక్తిని గౌరవించే విధంగా సోదరభావంతో కలిగి ఉండి ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తూ సోదరభావం కలిగి ఉండాలని, ప్రతి వ్యక్తి మంచి ఆహారపు అలవాట్లు చేసుకుని క్రీడలు, వ్యాయామం లాంటివి చేయాలని, ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, తాజా మాజీ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత, భాగ్యరాజ్, శివంపేట మండల పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. दूसरे
శంకర్ విద్యార్థులకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కళాశాల ప్రిన్సిపల్పై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కళాశాల నిర్వహణలో అలసత్వం వహించడంలో ఫ్యాకల్టీపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి కళాశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ చౌటకూర్ మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దామోదర సంకుపేట మహిళా అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కాలేజీలు సందర్శించారు. ఇక కళాశాల నిర్వహణతో పాటు విద్యార్థులకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా ఉన్న కళాశాల ప్రిన్సిపల్పై మండిపడ్డారు. ఇక మంత్రి స్వయంగా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి కళాశాలలో ఉన్నటువంటి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇక కళాశాల విద్యార్థులు రక్షణార్థం చుట్టూ కాంపౌండ్ వాలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నిజంగా మన కాలేజీ పిల్లలు అసిస్టెంట్ ప్రయత్నం చేస్తున్నప్పటి నుంచి ఈ కాంపౌండ్ వాల్ కానీ సీసీ రోడ్ కానీ కాలేజ్ డెవలప్మెంట్ కానీ ఏమీ చేయలేదు. కానీ వన్ ఫైవ్ ఈవినింగ్ మినిస్టర్ ఈరోజు ఈ కళాశాలకు when I was the technical education minister I sanctioned it. We have 3 polytechnics. One is exclusively for polytechnics. So I was thinking, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉన్నది, ఏం అవసరం ఉన్నది ఈ ప్రిన్సిపల్ staff and academia and all the students present here. Very good afternoon. How are you all doing? Yes, so my college heroes of mana Mantrivari heroes DMTU visit cheddamani మేము తీసుకొచ్చారు. It's the sir's green project and we were just going around the college and it reminded me of my own college. I studied from IIT Delhi mechanical engineering. After that I prepared for civil services and I got into this. But this one small thing, because this is a very crucial phase of your life. 4 years and later on what you do will define the rest of your life. Kabatti, have a goal for yourself, whatever it is, because engineering and pharmacy చేస్తున్నారు. Especially for engineering students, there's a lot of opportunities. Either in core sector you can take a job, or you can go for software or consultancy or do management, or you know like we prepare and come into civil services also. So lot of opportunities are there. So whatever it is, have a goal for yourself. మీకంటూ ఒక డ్రీమ్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి, అండ్ సాధించడానికి డిటర్మినేషన్ ఉండాలి. ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో కీప్ యువర్ ఆపర్చునిటీస్ ఓపెన్ అండ్ మీకు ఏది సెట్ అవుతుంది అన్నది మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఇన్ స్టార్ట్అప్స్ ఆల్సో. మనం చూసిన స్విగ్గీ, జొమాటో అండ్ ఆల్ దిస్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఆర్ కమింగ్ అప్. సో ఇటువంటివి కూడా యూ కెన్ ఎక్స్ప్లోర్. So the world is open for you. It's full of opportunities and also challenges. Kabatti be very confident and be prepared to do hard work. Manam edaina sadhinchali, definitely lot of hard work and lot of struggle is also required. And I also went through a lot of struggle during this process. But throughout the journey, if you are determined, definitely you will achieve what you want to achieve. So with this, I'll take you all the best to all of you. Share my experience as a student, how we grew. A lot of difference between your thoughts and what our thoughts were. I am an alumni of Osmania University Engineering College.
whatever it is, I just believe in one thing. Every student is a citizen and a responsible citizen. Education is a goal for every youth, particularly the girl child. But what I say is that you should be socially conscious. You are part of the society. You should also pay back to the society. For that feeling, for you to have, you should be ideologically based. Any individual citizen without an ideology is not worth. It implies that he is selfish or self-centered as his own goals. But any individual who has certain ideology which is connected to the society, which is connected to the well-being of the society, is worth a citizen of the society. This is what I believe. So what my advice to you all people is, be part of the society, be positive, be vibrant, and contribute to the society. Be among the society. ఒకటి సామెత అనుకుంటారు, అందరూ బాగుండాలి, అందరూ బాగుంటారు. With this quote, I once again congratulate the wonderful